ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం మొదలై శనివారానికి 4 రోజుకు చేరుకుంది. యావత్ దేశంలోని ప్రజలు ప్రశాంతంగా నిద్రపోతున్న సరిహద్దుల్లో ఉన్న గ్రామాల ప్రజలు, చిన్న చిన్న పట్టణాల ప్రజలకు మాత్రం కంటి మీద కునుకు లేకుండా పోయింది. రోజువారీ బ్లాక్అవుట్తో ఎప్పుడు ఏ క్షణంలో ఏ మూల నుంచి బాంబులు వచ్చి పడతాయో అని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. జమ్మూ కాశ్మీర్తో పాటు రాజస్థాన్ సరిహద్దుల్లో ఉండే ప్రజలు అక్కడి తాజా పరిస్థితులపై ఒక లుక్ ఇద్దాం. ఇండియా పాకిస్తాన్ల మధ్య యుద్ధం మొదలై శనివారానికి 4 రోజులు గడిచిపోయింది. అయితే ఈ 4 రోజుల్లో దేశంలోని పలు ప్రాంతాల్లో ఉండే ప్రజల జీవన విధానంలో అంటే దేశంలోని సరిహద్దు ప్రాంతాల్లో ఉండే వారి జీవితాలు మాత్రం పూర్తిగా మారిపోయాయి. అదే ఇతర ప్రాంతాల విషయానికి వస్తే అక్కడ మాత్రం రొటీన్గా సాగిపోతోంది. ఇక దేశ సరిహద్దులోని జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ నగరం విషయానికి వస్తే రోజువారీ బ్లాకౌట్లు సర్వసాధారణం అయిపోయాయి. ఎప్పుడు ఏ మూల నుంచి ఏ బాంబు వచ్చి పడుతుందోనని అక్కడ ప్రజలు ప్రాణాల అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ఇక పూంచ్ పట్టణం విషయానికి వస్తే అక్కడ 80% ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. ఇక పాక్ నుంచి నిరంతరంగా వచ్చి పడుతోన్న షెల్లింగ్ వల్ల 15 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఆర్మీకి చెందినవారు కూడా ఉన్నారు. ఇక జమ్మూలోని పూంచ్ నగరం విషయానికొస్తే వరుసగా గత 4 రోజుల నుంచి బ్లాకౌట్ కొనసాగుతోంది. ముందుగా సైరన్ మోగుతుంది. వెంటనే అంతా చీకట్లు కమ్ముకుని గాఢాంధకారం అవుతుంది. తర్వాత నగరం మొత్తం పూర్తి నిశ్శబ్దంగా మారిపోతుంది. అటు తర్వాత బాంబుల మోత వినిపిస్తుంది. తర్వాత కొంత సమయం తర్వాత భారీ షెల్లింగ్, అటు తర్వాత ఇరుపక్షాల మధ్య కాల్పులు, ఎదురు కాల్పుల శబ్దాలు వినిపిస్తాయి. ఇవన్నీ సాయంత్రం 7 గంటల తర్వాత కనిపించే సీన్లు. ఇక పూంచ్ నగరవాసుల విషయానికొస్తే సాయంత్రం అయ్యిందంటే దుకాణాలు, ఆఫీసులు మూసుకుని ఇళ్లకు పరుగులు తీస్తుంటారు. అయితే గతంలో మాదిరిగా కాకుండా తమ కార్యకలాపాలను, వ్యాపారాలను ఉదయం నుంచే ప్రారంభిస్తున్నారు. ఇటు ఇండియా అటు పాకిస్తాన్ల మధ్య మొదలైన కాల్పులు, ఎదురుకాల్పుల మధ్యలో పూంచ్ నగరంలో పలు ఆస్తులు ధ్వంసమయ్యాయి. అయితే గతంలో మాదిరిగా కాకుండా పాకిస్తాన్ సైనికులు పౌరుల నివాసాలను టార్గెట్ చేసుకుని డ్రోన్లతో దాడులు చేస్తున్నారు. మొట్టమొదటిసారి పాకిస్తాన్ ఇలా దాడులు చేసిందని స్థానికులు చెబుతున్నారు. గతంలో కూడా దాడులు చేసినా సరిహద్దు వరకు మాత్రమే పరిమితమయ్యేది. ప్రజలు కూడా పెద్దగా పట్టించుకునేవారు కాదు. తమపై దాడులు జరగవని నిరభ్యంతరంగా ధైర్యంగా తిరిగేవారు. అయితే ప్రస్తుతం సీన్ రివర్స్ అయింది. 2 రోజుల క్రితం పూంచ్లోని గురుద్వారాపై భారీ ఎత్తున పాకిస్తాన్ బాంబుల వర్షం కురిపించిందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ గురువారం నాడు మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. ఈ దాడిలో పలువురు సిక్కులు ప్రాణాలు కోల్పోయారు. కాగా పాక్ దాడిలో సుమారు 15 మంది సివిలియన్లు ప్రాణాలు కోల్పోయారు. వారిలో ముస్లింలు, సిక్కులు, హిందువులు ఉన్నారని ఆయన అన్నారు. వరుసగా గత 4 రోజుల నుంచి పూంచ్లో బ్లాకౌట్ వల్ల సాధారణ పౌరుల జీవితం అతలాకుతలమవుతోంది. సాయంత్రం కంటే ముందే షాపులు మూతపడుతున్నాయి. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు. పిల్లలు స్కూళ్లకు వెళ్లడం మానేశారు. స్థానిక పోలీసులు సమాచారం ప్రకారం పూంచ్ నగరంలోని 80% ప్రజలు జిల్లాలోని చుట్టాల ఇళ్లకు లేదా మిత్రుల ఇళ్లకు వెళ్లి తలదాచుకుంటున్నారని చెప్పారు. పోలీసులు కూడా స్థానికులను ఇక్కడి నుంచి వెళ్లిపోండి, మీ చుట్టాల వద్దకో లేదంటే మిత్రుల వద్దకో వెళ్లిపోండని జమ్మూ కాశ్మీర్ పోలీసులు పౌరులకు సలహా ఇస్తున్నారు. ఇక రాజస్థాన్లోని జైసల్మేర్ విషయానికొస్తే ఇక్కడ ఎలక్ట్రిసిటీ మీటర్లను బట్టలతో లేదా టేపులతో కప్పేస్తున్నారు. రోడ్లు నిర్మానుష్యంగా మారిపోయాయి. కాగా పొరుగున ఉన్న పాకిస్తాన్ నుంచి వస్తున్న డ్రోన్లను ఇండియన్ ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా అడ్డుకుంటోంది. సాయంత్రం అయ్యిందంటే అంతా చీకటే. కాగా రాజస్థాన్ ప్రభుత్వం శుక్రవారం నుంచే రోజుకు 12 గంటల పాటు బ్లాకౌట్ అమలు చేయాలని నిర్ణయించింది. సాయంత్రం 6 గంటల వరకు ఈ బ్లాకౌట్ కొనసాగుతోంది. ఉదయం 6 గంటల వరకు ఈ బ్లాకౌట్ కొనసాగుతోంది. గురువారం సాయంత్రం పాకిస్తాన్ నుంచి జైసల్మేర్లోకి పెద్ద ఎత్తున డ్రోన్లు వరదలా వచ్చి పడ్డాయి. స్థానిక మిలిటరీ అధికారులు పాక్ నుంచి వస్తున్న డ్రోన్లను ఎయిర్ డిఫెన్స్ సిస్టంతో గాల్లోనే నిర్వీర్యం చేశారు. ఇక జైసల్మేర్ విషయానికొస్తే రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ఇక రోడ్లపై హెడ్లైట్స్ వేయకుండా వాహనాలు నడుపుతున్నారు స్థానికులు. చిమ్మ చీకట్లో ఒకరి ముఖాలు ఒకరికి కనబడ్డం లేదు. గురువారం కంటే ముందు వరకు పొద్దుపోయిన తర్వాత ఎప్పటికో కానీ బ్లాకౌట్ అమలు చేసేవారు. కానీ
పాకిస్తాన్ నుంచి పెద్ద ఎత్తున డ్రోన్ల దాడి పెరగడంతో స్థానిక అధికారులు సాయంత్రం నుంచే బ్లాకౌట్ అమలు చేయడం మొదలుపెట్టారు. అయితే నగరం ఒక్కోసారి చంద్రుడి వెలుతురుతో నిండిపోతోంది. దీంతో ప్రజలు తమ ఇంటి వెలుపల ఉన్న ఎలక్ట్రిసిటీ మీటర్లను బట్టలతో కానీ టేపులతో కానీ కప్పేస్తున్నారు. మీటర్లపై వెలుగుపడ్డా కనిపించకుండా ఉండేందుకు వీరు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాగా పోలీసులు పెట్రోలింగ్ చేస్తూ ప్రజలను ఇళ్లలోని లైట్లను ఆపేయాలని కోరుతున్నారు. ఇక జైసల్మేర్ నగరంలో మార్కెట్లన్నీ సాయంత్రం 5 గంటలకు మూతపడుతున్నాయి. హోటల్స్ విషయానికొస్తే గెస్టులు ఫ్లాష్ లైట్స్ పట్టుకుని కారిడార్లలో చక్కర్లు కొడుతూ కాలక్షేపం చేస్తున్నారు. కాగా శుక్రవారం రాత్రి 8:30 పాకిస్తాన్ నుంచి జైసల్మేర్ నగరంపై డ్రోన్ దాడి జరిగింది. డ్రోన్లను ఆకాశంలోనే కూల్చేశారు మిలిటరీ అధికారులు. అయితే శకలాలు నగర శివారులో భారీ శబ్దంతో పడ్డాయి. అటు తర్వాత నగరం మొత్తం సైరన్ల మోత మోగింది. ప్రజలు ఇళ్లకే పరిమితం కావాల్సి వచ్చింది. ఇక దేశ సరిహద్దులోని పౌరుల జీవితాలు ఇలా ఉంటే చండీగఢ్ యూనివర్సిటీతో పాటు పంజాబ్ యూనివర్సిటీలో చదువుకుంటోన్న విద్యార్థుల బాధలు మరోలా ఉన్నాయి. విద్యార్థుల విషయానికొస్తే ఈ వారంలోనే చాలా మంది విద్యార్థులు క్యాంపస్ ఖాళీ చేసి వెళ్లిపోయారు. స్థానికంగా ఉండే హాస్టళ్లను ఖాళీ చేసి విద్యార్థులు వెళ్లిపోతున్నారు. సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. సుదూర ప్రాంతాలైన ఉత్తరప్రదేశ్, బీహార్ నుంచి తల్లిదండ్రులు వెంటనే పిల్లలను ఇళ్లకొచ్చేయాలని కోరుతున్నారు. గత 2 రోజుల నుంచి పంజాబ్ యూనివర్సిటీలో 80% హాస్టళ్లు ఖాళీ అయిపోయాయి. ఉన్నవారు కూడా వచ్చే 2-3 రోజుల్లో ఖాళీ చేసి వెళ్లిపోనున్నారని పంజాబ్ యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ ఆర్చిత్ గార్గ్ చెప్పారు. విద్యార్థుల ముఖాల్లో ఆందోళన మాత్రం కనిపిస్తోంది. ఇక్కడ ఉండడం సురక్షితం కాదనుకుని తమ రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారని గార్గ్ తెలిపారు. తాము కూడా విద్యార్థులకు కావలసిన సహాయ సహకారాలు అందిస్తున్నామని ఆయన వివరించారు. అయితే విద్యార్థుల ఆందోళన ఏమిటంటే ఇక్కడ తరచూ విద్యుత్కు అంతరాయం ఏర్పడుతోంది. అలాగే కనెక్టివిటీ కూడా పరిమితంగా ఉంది. ఇక పరీక్షలు ఎప్పుడు పెడతారో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇళ్లకు ఎలా వెళ్లాలో అర్థం కావడం లేదని వాపోతున్నారు. ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థుల విషయానికొస్తే శ్రీనగర్, పఠాన్కోట్తో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఉన్నారు. ఇక్కడ కరెంటు కోత సమయంలో ఫోన్లో కుటుంబాలతో మాట్లాడుతూ వారి క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకుంటున్నారు. జమ్మూ కశ్మీర్లోని ఖతువా నుంచి వచ్చిన మేఘా ధన్వాల్ మొదటి సంవత్సరం MA సోషియాలజీ స్టూడెంట్. ఇక్కడ రోడ్లన్నీ బ్లాక్ చేశారు. ఇక్కడ చిక్కుబడిపోయాం. ఇక్కడ నుంచి ఖతువాకు ఎలా వెళ్లాలో అర్థం కావడం లేదు. యూనివర్సిటీ విషయానికొస్తే పరీక్షల గురించి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇదే తనకు ఆందోళన కలిగిస్తోందన్నారు మేఘా. ఇది కేవలం ఒక మేఘాకు చెందిన అంశం కాదు. ప్రతి విద్యార్థి ఆందోళన చెందుతున్నారు. చదువుల్లో వెనుకబడిపోతామేమో అన్న ఆందోళన మరోవైపు విద్యార్థులను కుంగదీస్తోంది. మొత్తానికి ఈ యుద్ధం వల్ల ఇటు సామాన్యుడి నుంచి విద్యార్థుల వరకు సమాజంలోని ప్రతి ఒక్కరి బతుకులను చెల్లాచెదురు చేసిందని చెప్పుకోవాల్సిందే.